జూరాల ప్రాజెక్టు గురించి బీఆర్ఎస్ నేతలు లేనిపోని అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన జూరాల ప్రాజెక్టు ఇప్పటికీ చెక్కు చెదరలేదన్నారు. మెయింటెనెన్స్ లో చిన్న చిన్న సమస్యలు వస్తే మొత్తం ప్రాజెక్టుపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు ఎమ్మెల్యే మధుసూదన్. మీరు 10 సంవత్సరాలు కేసీఆర్కు తొత్తుల్లాగా పనిచేసి కాళేశ్వరం ప్రాజెక్టు కంటే ముందు స్టార్ట్ అయిన పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయలేదు. కేసీఆర్ చెప్పినట్లు ఇనుకుంటా పోయి కనీసం ఆయన మీద ఒత్తిడి తెచ్చి మనకంటే ముందు కాళేశ్వరం కంటే ముందు స్టార్ట్ అయిన పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేద్దామనే ఇంగిత జ్ఞానం కూడా లేని వ్యక్తులు మీరు. కనీసం ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చేసి అరే కాళేశ్వరంలో పోయి ఎందుకు గాల పెడుతున్నారు 1,50,000 కోట్లు, ఇక్కడ 30,000 కోట్లు పెడితే ప్రాజెక్టు పూర్తవుతుంది, ఈ ప్రాంతానికి అంత నీళ్ళు అందిద్దామన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా కనీసం ఆ కేసీఆర్ గారిని పోయి దిక్కులేని వ్యక్తులు, ఆ రోజు మీరు ఉన్నప్పుడు పట్టించుకోని వ్యక్తులు ఈరోజు పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ వాళ్ళంతా పాలమూరు రంగారెడ్డిని మొత్తం పూర్తి చేసిరట, మోటార్లు ఆన్ చేసిరట, మేము కరెంటు బిల్లులు కట్టలేక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నీళ్ళు ఇవ్వలేకపోతున్నామని మాట్లాడుతూ ఉన్నాడు. మీరు మంత్రిగా పనిచేసిన వ్యక్తులు బ్రదర్, మీరు కనీసం కొంచెం మినిమం అంటే కామన్ సెన్స్తో మాట్లాడితే బాగుంటుంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో మోటార్లు ఏడ ఆన్ చేసిర్రు? ఎలక్షన్ల ముందు అంగు ఆర్భాటాలతో మీ మాజీ ముఖ్యమంత్రి గారు మీరందరూ కలిసి ఎలక్షన్లను దృష్టిలో ఉంచుకొని ఏదో వచ్చి మేఘాల మీద 600 బండ్లు వేసుకొని వచ్చి ఏం చేసిర్రు, ఆడికి వచ్చి ఒక మోటార్ ఆన్ చేస్తారు. నార్లాపూర్ కాడ ఒక మోటార్ ఆన్ చేస్తే ఆడ ఆన్ చేసి వచ్చే గంటకే ఆ మోటార్ బంద్ అయిపోయాయి. ఆడ 8 మోటార్లు ఉంటే ఒక మోటార్ ఆన్ చేస్తారు. ఎక్కడ పనులు పూర్తి కాకుండానే ఎక్కడి ఒక్కనే పనులు పెండింగ్ ఉన్నాయి. లైనింగ్ పనులు అట్లే ఉన్నాయి. నార్లాపూర్లో పెండింగ్ ఉంది, ఏదుట్లలో పెండింగ్ ఉన్నాయి, ఒట్టెంలో పెండింగ్ ఉన్నాయి, కరువెనలో పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ పెండింగ్ పెట్టేసి మేమేదో పూర్తి చేసినాము, మోటార్లు ఆన్ చేసినాము, కానీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి కరెంటు బిల్లు కట్టలేదు కాబట్టి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నీళ్ళు ఇవ్వలేకపోతున్నారని చెప్పేసి అది కూడా ఎంత అబద్ధం అంటే, ఒక మామూలు కార్యకర్త మాట్లాడితే కొంచెం దానికి అందం ఉంటుంది తప్ప మీరు ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తులు గతంలో అట్లా అబద్ధాలు మాట్లాడడం వల్ల మీకు వచ్చే లాభం ఏందో నాకు అర్థం కావడం లేదు.